ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మళ్లీ చలి తీవ్రత పెరుగుతోంది. 6 రోజులుగా సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కుమ్రంభీం జిల్లా సిర్పూర్ యూలో 9.2 డిగ్రీలు, గిన్నెదారి, కెరమెరి, తిరియాని గ్రామాల్లో 11.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా పరిధి అర్లీటీలో 10.8 డిగ్రీలు, బజార్ హత్నూర్లో 10.1 డిగ్రీలు, ఆదిలాబాద్ టౌన్, పొచ్చెర, బేల, చాప్రాల, సాత్నాల, బరంపూర్ గ్రామాల్లో 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెరిగిన చలి తీవ్రతతో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఉమ్మడి ఆదిలాబాద్లో చలి తీవ్రతకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంజయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి వణికిస్తుంది. రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలి తీవ్రత పెరుగుతుంది. చలి తీవ్రత పెరగడం వల్ల ప్రధానంగా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోని అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదవుతున్నాయి. కొమ్రంభీం జిల్లా సిరుపూరిలో 9.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా బజారత్నూరులో 11.1 ఏదైతే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో ఎక్కడ చూసినప్పటికి కూడా సాత్నాల, ఆదిలాబాద్, అర్లిటి, అదేవిధంగా బోత్ ఏదైతే కెరమెరి మండలం, గిన్నెదరి, తిరియాని మండలాల్లో 11 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలి తీవ్రత పెరిగింది. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా చలి పంజా విసురుతుందని ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు చలి పంజా విసురుతుంది, మరొక వైపు శీతల గాలులు వీస్తుండడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. అదేవిధంగా ఏదైతే రోడ్లపైన ఏదైతే ఒక్కసారిగా దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ప్రజలు ఏదైతే ఉదయం పూట ఎవరైతే వాహనాలతోని రాకపోకలు సాగిస్తారో ఆ రాకపోకలు సాగించే వాళ్ళందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే కనీసం 2 మీటర్ల దూరం వరకు కూడా దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో 2 మీటర్ల ఉన్న దూరం కూడా కనిపించడం లేదు. కొంతమంది వాహనదారులు లైట్లు వేసుకొని ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. మరొక వైపు ఏజెన్సీ ప్రాంతం అంతా చలి తీవ్రత పెరిగి వణుకుతున్న పరిస్థితి అనిపిస్తుంది. ఏ ఇంటిని చూసినా, అదేవిధంగా ఏ గూడాన్ని చూసినప్పటికీ కూడా చలి తీవ్రత నుంచి తట్టుకోలేక అనేక అవస్థలు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చలి తీవ్రత వల్ల తాము ఎలాంటి పనులు చేసుకోలేకపోతున్నామని ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం పూట పంట పొలాలకు వెళ్ళే రైతులందరూ కూడా చలి తీవ్రత వల్ల పంట పొలాలకు వెళ్ళలేకపోతున్నాం. అదేవిధంగా చిరు వ్యాపారులు ఏదైతే ఉదయం పూట వ్యాపారం చేసుకుంటారో వారు కూడా తాము వ్యాపారం చేసుకోలేకపోతున్నామని ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు